చూస్తుంటే ఒక చిన్న శ్లోకం గుర్తొచ్చింది. మనము భగవంతునికి, విష్ణువుకి, శివునికి పుష్పాన్ని, బిల్వపత్రాన్ని మనము అర్పిస్తూ ఉంటాం. ఆ అర్పించే సమయంలో ఈ శ్లోకం మనం మననం చేసుకొని ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితాలన్నీ మారిపోతాయండి, మన కుటుంబం కూడా మారిపోతుంది. అదేంటంటే ఈ ఎలాంటి పుష్పం భగవంతునికి ఇష్టం అనేది ఈ శ్లోకం అంటే ఇది స్వయంగా భగవంతుడే విష్ణు పురాణంలో చెప్పిన శ్లోకం. అహింసా ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తపో పుష్పం ధ్యానం పుష్పం తదైవ చ సత్యం అష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. ఎన్ని రకాలండి? 8 రకాల పుష్పాలు. ఏంటి మొదటిది? ప్రతి పువ్వు కూడా రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలన్నీ మంచి సుగంధాన్ని ఇస్తుంటాయండి. ఎలాంటి రెక్కలు ఉండాలి పుష్పానికి అంటే ఫస్ట్ అహింస ప్రథమం పుష్పం. ప్రతి వారికి కావాల్సింది అహింస. అహింస అంటే నాన్ ఇంజరీ, గాయం చేయకుండా ఉండడం. నిజమైన భక్తుడు ఎలా ఉంటాడంటే తనకు తాను గాయం చేసుకోడు, ఇతరులకు కూడా గాయం చేయడు. అది మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి. అలాంటిది ప్రథమమైన పుష్పము. ఇక రెండోది పుష్పం ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ అంటే చాలా మందికి ఈ ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతారు. కొంతమంది తాగుతారు, కొంతమంది డ్రగ్ అడిక్ట్స్ కూడా ఉంటారు. ఇంకా డ్రగ్స్ కి మనకు డబ్బులు లేని పిల్లలు ఎలా ఉన్నారంటే, మా ఫ్రెండ్ ఒకతను ఈ డ్రగ్ అడిక్షన్ పోవడానికి ఒక సెంటర్ పెట్టాడు. నాకు తెలుసు వాళ్ళు ఎలా ఉంటారనేది. కొంతమంది ఏం చేస్తారంటే డ్రగ్స్ డబ్బులు లేకపోతే బూట్ పాలిష్ ఉంటుంది కదండి, అది బ్రెడ్ స్లైస్ లో పెట్టుకొని తింటారండి. బూట్ పాలిష్ అది కిక్కిస్తుందట. ఇక బర్న్ ఆయిల్ ఉంటుంది కదా, బర్నాలు కట్టుకుంది, అది కూడా రొట్టెలను దేంట్లో పెట్టుకొని తింటారండి. అంటే ఇంద్రియ నిగ్రహం లేకపోతే అంత దిగజారే పరిస్థితి వస్తుంది కనుక ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. అది డబ్బు విషయంలో కూడా కావచ్చు, ఏ విషయంలోనైనా ఇంద్రియ నిగ్రహం లేకపోతే మన పరిస్థితి అధోగతి అవుతుందని ఈ పుష్పంలో మనకు వివరించడం జరిగింది. అహింస ప్రథమ పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం రెండోది అయిపోయిందండి. సర్వభూత దయా పుష్పం. సర్వభూత దయా పుష్పం ప్రతి ప్రాణి అందు కూడా దయా, కైండ్నెస్. ఈ విషయంలో మొన్న మానవ జీవితంలో శ్రీరాముడు అని మనకు వేణయ్య గారు ఆ గుళ్ళో చాలా అద్భుతమైన విషయాలు చెప్తారండి. ఎంత విషయాలంటే మనం ముచ్చట పెట్టుకున్నట్టే ఉంటుంది ఆయన చెప్తే, ఎంత ఈజీగా అర్థమవుతుంది. ఆయన ఒకటే విషయం చెప్పారండి, మీరు పిడికడు బియ్యమో గింజలో పొద్దున్నే పక్షులకు పెడితే అవి మీ అంత కుటుంబం అంతా చల్లగా ఉండాలి అని ఆశీర్వదిస్తాయి అని చెప్పారండి. మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పారండి ఆయన, మీరేదో టైంలో సాయంత్రం పెడితే అవి మీరు బస్తలు పెట్టినా కానీ రావండి, ముట్టవు, అది ఒక గింజ కూడా ముట్టవు. మనం టైం లేదండి, ఎప్పుడు మిర్చి కనిపిస్తే అప్పుడు తింటాం, ఏది కనిపిస్తే అది తింటాం, కానీ పక్షులకు అలా ఉండదు. అలాంటి దయ కలగాలి అని ఈ పుష్పం సర్వభూత దయా పుష్పం. క్షమా పుష్పం విశేషతః. క్షమించడం, ఫర్గివ్నెస్, అది దైవ లక్షణాలని మనము ఎవరు ఛత్రపతి గారు చెప్పారు. ఛత్రపతి గారు క్షమా పుష్పం. ఇక శాంతి పుష్పం తపో పుష్పం. ధ్యానం పుష్పం తదైవ చ. శాంతి, తపస్సు, ధ్యానము ఇవన్నీ మనం సత్సంగంలో ప్రతి వారం కూడా తెలుసుకుంటున్నాం. మెడిటేషన్. సత్యం అష్టవిధం పుష్పం. సత్యం, ట్రూత్ఫుల్నెస్, బీ హానెస్ట్. అలాగే కాకుండా అథెంటిక్ కూడా ఉండాలండి. మనం ఏమైనా మాట్లాడితే అథెంటిక్ ఉండాలి, దాన్ని మళ్ళీ అట్లా ఇట్లా తిప్పడం కాదు, అంత హానెస్ట్. సత్యం పుష్పం అనే ఇలాంటి 8 రకాల పుష్పాలే విష్ణు ప్రీతికరం భవే. విష్ణు భగవానికి ఇష్టమైనవి. మనం ఇన్ని గంపట్లు తీసుకొచ్చి వేస్తాం, నేను వేసానని అదేం లాభం లేదు. ఇక్కడ కూడా మనము
వరుసలో వస్తున్నప్పుడు ఒక పుష్పం చాలండి భగవంతునికి. 4 తీసుకొని పెడితే చాలా ఎక్కువ భక్తి అనుకోవడం ఫూలిష్నెస్. ఒక పుష్పం ఉంది మనసులో, ఈ అష్టవిధమైన పుష్పాలు మనము మన ద్వారా వేస్తున్నట్టుగా మనం మారితే చాలా మంచిది, మన జీవితాలు కూడా మారిపోతాయి. ఇంకొక చిన్న విషయం అండి, వాట్సాప్ లో వచ్చింది, ఒక నిమిషంలో చెప్తాను. ఒక మామిడాకు అనుకున్నాయంట, నేను లేకపోతే పూజనే జరగదు అని అహంకారంతో అంటే భగవంతుడు వాటిని తలకిందులుగా ఆ గుమ్మానికి వేలాడే విధంగా చేశాడంట, దాని అహంకారం. ఇక నెక్స్ట్ కరివేపాకు కూడా అనుకుందంట, ప్రతి వంటలో నేను లేకపోతే రుచి లేదు అని. భగవంతుడు ఏం చేశాడు, మానవునికి ఎలాంటి ఆలోచన కల్పించాడంటే తినేటప్పుడు ఆ కరివేపాకు తీసి బయట పడేసి తింటాం అలాంటిది. ఇక నెక్స్ట్ అరిటాకు అందంట, ప్రతి భోజనంలో మానవుడు భోజనం చేయాలంటే నేను ఉండాలని అహంకారంతో ఉందంట. అప్పుడు భగవంతుడు ఏం చేశాడు, తిన్న తర్వాత దాని పొజిషన్ ఎక్కడండి, చెత్త పుట్టలు. ఇక తులసి మాత కూడా అనుకుందంట, నేను భగవంతుని పూజలో నేను విశిష్ట పాత్ర, కానీ నా ఆఖరి క్షణాలు భగవంతుని చేతిలో ఉన్నాయి, ఆయన ఇష్టమని వినమ్రతతో అందండి. అప్పుడు భగవానుడు ఏం చేశాడు, ఆ తులసి హారాన్ని ఆయన మెడలో ధరించాడు, ఆయన పాదం దగ్గర పెట్టుకున్నాడు. భక్తులు తీర్థంలో కూడా తులసి మాత వేసి దాని ఉన్నత స్థితిని కల్పించాడు. అలాగే మనమందరం కూడా ఎవరైతే నేను అనుకొని పనిచేసి అహంకారంతో ఉంటాడో పతనం అయిపోతాడు. ఎవరైతే నేను లేకుండా అహంకారం లేకుండా ఉంటారో వారి జీవితం ధన్యమైతుందని ఈ స్టోరీ